హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. బీసీ వెల్ఫేర్కి సంబంధించిన 6th క్లాస్ టు 9th క్లాస్ 8th క్లాస్కి సంబంధించిన బ్యాక్లాగ్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అయితే చాలామంది స్టూడెంట్స్కి కాల్స్ కూడా వచ్చినాయంట. 24th మీరు ఇట్లా రావాలి కౌన్సిలింగ్కి అనేసి. సో ఎవరైతే బీసీ వెల్ఫేర్కి సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు వస్తాయి, లేదంటే మెసేజ్ లైన్ వస్తాయి. మీ మొబైల్లో చెక్ చేసుకోండి. కాల్స్ ఏదైనా ఇప్పుడు ఎవరో చేస్తారు కాబట్టి మీరు లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేసి మాట్లాడండి. సో దట్ మీకు తెలుస్తుంది మీరు సెలెక్ట్ అయినరా లేదా అని. అండ్ మీ హాల్ టికెట్ని వెబ్సైట్లో కొట్టి ట్యూషన్ అనుకోండి, అక్కడ కూడా మీ రిజల్ట్ మీకు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. చెక్ చేసుకోండి. నేను లైవ్లో చూపించిన ఎట్లా చెక్ చేసుకోవాలనేది, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా చూపిస్తాను. అయితే చాలామంది డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అడుగుతున్నారు. కరీంనగర్లో బీసీఏ 7 సీట్సే ఉన్నాయి, బీసీబీ 9, బీసీసీ 10, బీసీడీ 3A. నేను చాలా వీడియోస్లలో కూడా చెప్పిన, బట్ అందరూ కూడా క్లియర్గా చూస్తలేరు, స్కిప్ చేస్తున్నారు అండ్ మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు. చూడండి, బీసీడీ వాళ్ళకి ఎప్పుడైనా కూడా తక్కువ సీట్సే ఉంటాయి. ఓకే, ఉండడం తక్కువనే, తీసుకోవడం కూడా తక్కువనే. సో 3 సీట్లు వేకెన్సీగా ఉన్నాయి. బీసీఈ 7 సీట్స్, ఎంబీసీ 1 సీట్, ఎస్సీ 22 సీట్స్ ఉన్నాయి, ఎస్టీ 11 సీట్స్, ఓసీ 3, ఫిషర్ 0, ఆర్ఫన్స్ 19 సీట్స్, టోటల్ 92 అన్నమాట. ఇది ఓన్లీ కరీంనగరే. ఇది 6th క్లాస్ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ ఖమ్మంలో బీసీఏ 22 ఉన్నాయి, బీసీబీ ఎక్కువ సీట్లు ఉంటాయి, 50 సీట్స్ ఉన్నాయి, బీసీసీ. ఈ ఇమేజ్ నేను టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడితే ఒకసారి చూసుకోండి. మొత్తంగా మనకు బీసీ వెల్ఫేర్లో 1290 సీట్స్ ఉన్నాయి 6th క్లాస్లో. ఇది బాయ్స్కి సంబంధించి. అదే గర్ల్స్ అయితే 1205 సీట్స్ ఉన్నాయి. బాయ్స్ సీట్లు ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. సో బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇక ఇట్స్ టైమ్ ఫర్ రిజల్ట్స్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. నేను మీకు శ్రమ తగ్గించేందుకు డైరెక్ట్ లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో కానీ కమెంట్లో కానీ ఇస్తాను. సో అడ్మిషన్స్ బ్యాక్లాగ్లో 6th, 7th, 8th, 9th సంబంధించి అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. క్లిక్ హియర్ టు నో ద రిజల్ట్స్ దగ్గర క్లిక్ చేయండి. చేసినాక ఎంజేపీ బ్యాక్లాగ్ రిజల్ట్స్ అనే దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామంది హాల్ టికెట్ నెంబర్ 16 డిజిట్స్ 14 డిజిట్స్ కానీ రావట్లేదు అని అన్నారు. హాల్ టికెట్ ఎన్ని డిజిట్స్ అనేది నాకైతే తెలీదు, ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయలేదు అండ్ నాకు ఎవరి డీటెయిల్స్ కూడా లేవు. సో నేను దాని మీద క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి, నేను చూడలేదు కూడా. సో మీ హాల్ టికెట్ ఏదైతే ఉందో అదే నెంబర్ని యాజ్ టీజ్గా ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. క్లియర్గా ఒక లెటర్ అటు ఇటు కాకుండా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ సెలెక్టెడ్ స్టూడెంట్స్కి కాల్స్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. సర్టిఫికేట్స్ ఏమేమిటి అనేది కూడా చెప్తాను. మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే నేటివిటీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి నియరెస్ట్ పిహెచ్సిలో అంతే. అండ్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ మిస్ అయితే మేము మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తామన్నా కూడా వాళ్ళు తీసుకుంటారు, డోంట్ వరీ. బట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. థ్యాంక్ యూ.